పల్లెటూళ్ళలో ఒక సామెత ఉంటుంది, హమ్ దో హమారే దో అని. సామెత కాదు, ఇది ఒక స్లోగన్. ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించినప్పుడు, ఒక ఉద్యమంలాగా జరిగినప్పుడు, మేమిద్దరం మాకిద్దరు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, ఇట్లాంటి స్లోగన్స్ అన్నీ పెట్టేవాళ్ళు. ఎందుకంటే మధ్యతరగతి పేద కుటుంబాల్లో తక్కువ మ్యాన్ పవర్ ఉంటే వాళ్ళు హ్యాపీగా బతికేస్తారని, చిన్న కుటుంబాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాయని. ఎందుకంటే వాళ్ళకి తగినంత సంపాదన ఉండదు, పల్లెల్లో అటవీ ప్రాంతాల్లో సంపాదన ఉన్నది కాబట్టి ఆ వచ్చే చిన్న చిన్న ఆదాయాలతోనే హ్యాపీగా బతికేస్తారు, ఆ ఇద్దరు పిల్లలతో చదివించుకుంటారు. ఇలా ఉండేది. సరే, డబ్బున్నోడికి ఏదైనా ఒకటే, ఎంతమంది ఉన్నా ఒకటే. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు, బీబీ మియా ఇక్కడే, ఇద్దరు పిల్లలు లండన్లో. బాగుంది, హమ్దో హమారే దో అన్నట్టు వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు సంతోషం, బాగుంది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగానే వాళ్ళది పెద్ద కుటుంబం, బాగా బలిసిన కుటుంబం, ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా. తప్పులేదు, అందరికీ ఆస్తులు ఉండాలని లేదు, అందరూ పేదరికంలో ఉండాలని లేదు. వాళ్ళకి ఏదో సంపాదించుకున్నారో, దేవుడిచ్చాడో, లేకపోతే లాక్కును, ఏదో ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగా తొక్కుకుంటూ ఎదిగారో, లాక్కుని ఎదిగారో, కబ్జా చేసి ఎదిగారో, ఏదో మొత్తం మీద అయితే జరగాల్సింది ఏం జరిగింది పక్కన పెడితే ఆయనకి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి, సంతోషం. లక్షల కోట్ల కంపెనీలు ఉన్నాయి, సంతోషం. ఆవిడ పేరు మీద ఉన్నాయి, సంతోషం. మీడియా ఉంది, సంతోషం. దాదాపు ఒక 5-6 చోట్ల పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి, సంతోషం. బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ఇంకెక్కడెక్కడో చెప్తారు, మనకు తెలియని ప్లేసులు ఎక్కడున్నాయో తెలియదు. ఓకే, అంత బాగుంది, కట్టుకున్నావు కదా, అవన్నీ నీ డబ్బులే కదా. నీ డబ్బులు అంటే అవినీతి సంపాదన, అక్రమ సంపాదన, కష్టపడి అయితే కాదులే కానీ అన్ని షెల్ కంపెనీలు అవే కదా కేసులు ఉన్నాయి. సరే, ఎనీవే, అవి గవర్నమెంట్ సొమ్ము అయితే కాదు. నువ్వు ఆ కంపెనీలు ఈ కంపెనీలు పెట్టి ఆడిని మోసం చేసి ఈడిని మోసం చేసి చేసావు, మొత్తం మీద కేసులు నడుస్తున్నాయి. మరి ఆ రిషికొండల మీద కట్టిన ప్యాలెస్ లాంటి ప్యాలెస్ నువ్వు సొంతంగా కట్టుకోపోయావా? నీ సొంత సొమ్ముతో ఎంత 500 కోట్లు. నువ్వు ఆ మధ్య అన్నావే నా వెంట్రుకు కూడా పీకలేరని, ఆ వెంట్రుకుతో సమానం నీకు 500 కోట్లు. నీకు ఆ వెంట్రుకుతో సమానం. కాకపోతే అక్కడ ఏంటంటే కొండ ఒకటే నీకు లేదు. కొండ మీద కట్టిన ప్యాలెస్ లాంటి ప్యాలెస్లు 10 కట్టగలవు, 10 కాదు 100 కట్టగలవు. సిబిఐ వేసిన ఛార్జ్షీట్లోనే 43,000 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించామని ఉంది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం. అది ఇప్పుడు 12 ఏళ్ల క్రితం 3 రెట్లు వేసుకున్నా కూడా 2 లక్షల కోట్లు అయి ఉంటాయి అవే. మళ్ళీ 5 ఏళ్ళలో కుమ్మేలా, ఈ కుమ్మేసిన దాని గురించి నేను మాట్లాడలే ఇంకా. సో ఈ లెక్కలు లెక్కేసినప్పుడు కొండ ఒక్కటి తప్పితే అలాంటి ప్యాలెస్ ఎన్నైనా కట్టుకోగలవు కదా, కక్కుర్తి ఎందుకు? పైగా కొండ అది న్యాచురల్ హిల్, అది నువ్వు దాన్ని తొలిచేసి అదేదో టూరిజం చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి చివరి వరకు మీడియా అడుగుతుంటే, మీడియా అంటే మళ్ళీ మీ నీలి మీడియా అడగలేదురే, అది నీలి మీడియా అడగల, కూలి మీడియా అడగల, మేమే అడిగాం. ఏంటి దాని మీద ఏం కడుతున్నారు? రిసార్ట్లు కడుతున్నారా? ఉన్న రిసార్ట్లు ఎందుకు పీకేశారు? కొత్తగా కట్టే ఏం చేయబోతున్నారు? స్టార్ హోటల్స్ ఏమైనా పెడుతున్నారా? ఎందుకు మామూలు ఎందుకు తీసుకెళ్ళకూడదని మేము అడిగాం. 2-3 సోషల్ యాక్టివిస్టులు కోర్టుకి వెళ్ళి కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా కూడా పోనివ్వలేదు మీరు. అప్పుడు ఒక ఆయన ఏదో సొరంగం పెడుతున్నారంటండి, అక్కడి నుంచి సముద్రంలోకి బీచ్ వరకు సొరంగం పెట్టుకుంటున్నారంట, ఏదైనా అయితే పారిపోవడానికి, లేకపోతే అక్రమ సంపాదన తరలించడానికి అని ఒక పెద్ద ఆయన అన్నారు కూడా. ఆ ప్రచారం జరిగింది వైజాగ్లో. అందుకే అంత సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేశారని అంటున్నా నేను. ప్యాలెస్ విజువల్స్ వేయండి అయ్యా, అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడండి ఆ రోడ్లు చూడండి, ఎవడమ్మ మొగుడు సొమ్ము, ఎవడబ్బ సొమ్ము, ఎందుకు కట్టావయ్యి, దేనికోసం కట్టావు, పర్పస్ ఏంటి? చంద్రబాబు నాయుడు 5 కోట్లు పెట్టు 6 కోట్లు పెట్టు ప్రజావేదిక కడితే అది కట్టింది ప్రభుత్వ అధికారిక సమావేశాల కోసం. కడితే నువ్వు రాగానే దాన్ని కూలగొట్టావు. అదేమంటే ఇదేదో చెరువు శిఖంలో ఉందని, అది కొండ మీద ఉంది కదా, అటవీ శాఖ పర్మిషన్లు ఎవడిచ్చాడు నీకు?
నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు ఏ పర్మిషన్ అంటే ఆ పర్మిషన్ తీసేసుకుంటావా? హిట్లర్ ఇలాగే ఉండేవాడంట, నీ అంత అయ్యి ఉండి ఇలాగే ఉండేవాడంట. చివరికి ఏమయ్యాడు? ఎక్కడుండాలో తెలియని పరిస్థితికి వచ్చాడు. అసలు అది చూస్తుంటే ఇది మనుషులు ఉండే ఇల్లా, లేకపోతే దేవతల కోసం, లేకపోతే దేవతలు కూడా కాదేమో, అంటే ఇంద్రభవనం అంటారు. ఇంద్రుడితో పాటు రావణాసురుడు కూడా ఉంది, రావణ లంక. సముద్రం పక్కన కాబట్టి దీన్ని లంకనే అనుకోవాలి. మిమ్మల్ని రావణుడు అనుకోవాల్సి వస్తుంది. ఇక మై గాడ్, పైన లైట్లు మెరుస్తున్నాయి, ఆ లైట్ల నీడ కింద గ్రానైట్లో మెరుస్తున్నాయి. పైన లైటు, కింద గ్రానైటు. ఎందుకండి ఇదంతా? 550 కోట్లు 600 కోట్లు అధికారికంగా చెప్తే మొత్తం 1000 కోట్ల దాకా పెట్టారని చెప్తున్నారు. దాదాపు 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు కదా పేదలకు ఇల్లు కట్టుకోవడానికి. మీరు ఆ డబ్బులు పేదలకు ఇల్లు కట్టియడానికంటే కట్టిస్తే దాదాపు 1 కోటి కుటుంబాలకు ఇల్లు కట్టించేవాళ్ళేమో. కనీసం ఒక 50,000 కుటుంబాలకు ఇల్లు కట్టించేవాళ్ళు. అబ్బా అది కట్టుకుంటే నువ్వు పేదల ఇల్లు కట్టించే మాట మాట్లాడాలి వెంకటకృష్ణ అని అంటాడేమో నన్ను. అయ్యా, ఆయన పేదల పెన్నిదండి, ఆయన పేదల ప్రతిరూపం. ఆయన మొన్నటిదాకా పోరాడింది పేదల కోసం, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడానని చెప్పాడు కదా ఆయనే. మరి ఏ పేదలు ఈ ప్యాలెస్ కట్టారు? ఏ పేదలు చూడండి లోపల బంగారం రంగులో మెరుతుంది ఏదో టాయిలెట్కి వెళ్తే. పెత్తందారుడు పోకడా అదా, లేకపోతే పేదలది? బుద్ధున్నోడు ఎవడైనా చూసి ఇది పేదల పెన్నిది ఇల్లు పాపం పూరి గుడిసి అనాలా దాన్ని? పేదల తరపున పోరాడే జగన్మోహన్ రెడ్డి అనబడే మరొక నిరుపేద కట్టుకున్న పూరి గుడిసి అనాలా దాన్ని? లేకపోతే బాగా నెత్తికెక్కిన ఒక నియంత, అధికారం నెత్తికెక్కిన ఒక నియంత కట్టుకున్న ప్యాలెస్ అనాలా? ఏమి అక్కడ ఉండేది వాళ్ళు నలుగురే, వాళ్ళకొక ప్రెసిడెన్షియల్ సూట్ అట. మన ప్రజలకు ప్రెసిడెన్షియల్ సూట్ అంటే ఏంటో కూడా తెలియదు నిజానికి. మనం కూడా వినడమే తప్ప అది ఎలా ఉంటుందో అనేది మనకు కూడా తెలియదు ఎవరికి. మళ్ళీ 2 పిల్లలకి చివరొక విల్లా సూట్ అట. ఏంది ఇది? ప్రభుత్వ సొమ్ముతో ఏం సోకులు ఇవి? నీకున్నాయి కొనుక్కోవయ్యా. వైజాగ్లో భూములు బాగానే ఆక్రమించారు మీ వాళ్ళు. ఆక్రమించిన దాంట్లో కట్టుకోపోయావా? ఇలాంటిది సముద్రం కనపడాలా, అన్నిటికీ సముద్రం కనపడాలా. పగలు సముద్రం కనపడాలా, రాత్రి సముద్రం కనపడాలా, మంచం మీద పడుకుంటే సముద్రం కనపడాలా, టాయిలెట్కి వెళ్తే సముద్రం కనపడాలా. పులివెందుల్లో ఏ సముద్రం లేదు కదా స్వామి. మీరు ఎలా అక్కడ పులివెందుల్లో పుట్టినప్పుడు సముద్రం లేదు? ఎందుకు ఈ సముద్రానికి అలవాటు పడ్డారు మీరు? ఎందుకు సముద్రాన్ని అంతగా ఎంచుకున్నారు? అసలు టూరిజం శాఖ మీకు ఇల్లు కట్టుకోవడానికి ఎందుకు ఈ కొండని ఇచ్చింది? ఎవడాడు ఇచ్చిన అధికారి ఎవడు? ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎవరిని రికవరీ పెట్టాలి? ఇవన్నీ చర్చిద్దాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి యానం వెంకటరమణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారు, ఇక జనసేన పార్టీ సీనియర్ నేత పంచకర్ల సందీప్ గారు కూడా మనతో పాల్గొంటారు. ముందుగా తిరుపతిరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు చెప్పిన స్వరంగం తప్ప అన్ని కనపడ్డాయి ఆ వీడియోలో ఇవాళ. సార్ నేను రేపు ఎదురు వెళ్దాం అనుకుంటున్నాను సార్. వైజాగ్ లో ఉన్నాను. వెళ్ళండి వెళ్ళే స్వరంగం మీరు పట్టుకోవాలి. ఎందుకంటే జనం చెప్తున్నారు ఉందని. ఎందుకంటే ఇప్పుడే మాకు ఇవాళ నేను నిన్న వచ్చాను, వైజాగ్ లో ఉన్నా. పొద్దున్నే ఈ పేపర్ చూసిన తర్వాత ఒక 2 సంవత్సరాలుగా అంటే ఉత్తరాంధ్ర వ్యక్తిగా మా ఆవేదన అంతా కూడా మీ ద్వారా కూడా వెలిపించాం కాబట్టి అవును, అవి చూసిన తర్వాత గొప్ప ఆనందం వేసింది సార్. ఇవాళ అంటే విధ్వంసం ఏదో జరిగిపోయింది కానీ అసలు అక్కడ ఏటుందో అని చెప్పేసి, గండికోట రహస్యం అని చెప్పేసి ఆ రహస్యాన్ని ఇవాళ చూడగలిగాము. ఏదో మా మంత్రి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా అక్కడికి వెళ్ళారు అని తెలిసిన తర్వాత
నా బోటి ఉత్తరాంధ్ర ప్రేమికులు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇవాళ చాలా ఆనందం అనుభవించినటువంటి సందర్భం. ఎందుకంటే గండికోట రహస్యం ఛేదించబడుతుంది, అది ఆనందం అన్నమాట. ఏముందో అక్కడ ఏదో అన్నారు, ఆయన కోట, ఆయన విల్లాస్ ఏదో అది ఇది అని చెప్పేసి. మాకు ఇవాళ ఇంకోటి కూడా తెలిసింది వెంకటకృష్ణ గారు. అసలు అంటే మేము రోజు సముద్రం పక్కన సముద్రంలో ఉన్నవాళ్ళం కదా, ఆల్మోస్ట్ అది తీర ప్రాంతం. అంటే ఈ సముద్రానికి ఇంత క్రేజ్ ఉంటుందా? ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కూడా అక్కడ నివాసం ఉండడానికి జనాలు ప్రయత్నం చేస్తారా? అంటే అవకాశం ఎవరికి ఉండదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి మాత్రమే అవకాశం లభించింది నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో. ఇప్పుడు మీరు చెప్పిన విన్న తర్వాత నాకున్న సమాచారం మేరకు అది 1000 కోట్ల రూపాయలు అంచనా ప్రాజెక్ట్ అని చెప్పేసి నా దగ్గర ఉన్న సమాచారం. అవును. సో 1000 కోట్ల రూపాయలతో ఇవాళ బయటకు వస్తున్నటువంటి విజువల్స్ ఆధారంగా అక్కడ ఒక ఏదైతే ఒక టబ్, బాత్ టబ్ ఉందో ఆ బాత్ టబ్ 45 లక్షల రూపాయలని తెలిసిన తర్వాత, అంటే మాకు విశాఖపట్నంలో మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చక్కని అన్ని ఎమ్యూనిటీస్ మంచి పోస్ట్ లొకాలిటీలో అనుకుంటే 45 లక్షలు దొరికే సందర్భాలు ఉన్నాయి మాకు. అవును. అది కూడా ఎక్కువ అనుకున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడ నుండో వచ్చి కొనుక్కోవాలి, కానీ నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలు కొంటే చాలా తక్కువ. మీకు అది కూడా తెలుసు, నేను అది కూడా చెప్తున్నాను. అలాంటి ఒక బాత్ టబ్ కోసమని, ఒక ల్యాబొరేటరీ కోసమని, ఒక యూరినల్ కోసమని ఇవాళ చూస్తుంటే, ఈ ఫోటోలు చూస్తుంటే, ఒకవైపు ఏమో ఈ గండికోట రహస్యాన్ని ఛేదించగలిగాము ప్రభుత్వ మార్పిడి ద్వారా అనేది ఒకవైపు ఆనందం. ఇంకొక వైపు ఏమనిపిస్తుంది అనేసి అంటే సంభ్రమాధ్యాలకు గురి అయిపోతున్నాం అనమాట. అసలు ఇలాంటివన్నీ కూడా మా విశాఖపట్నంలో ఇప్పటి వరకు చూడలేదు, ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేదేమో, ఎక్కడ లేనివే ఈయన బహుశా స్పెషల్లీ ఆర్డర్డ్ ఐటమ్స్ ఏంటో అన్నటువంటి ఆలోచన కూడా. ఎందుకంటే మామూలుగా మనం పెద్దగా చెప్పుకునేది ఒక రాష్ట్రపతి భవనం, లేకపోతే ఒక పెద్ద గవర్నర్ బంగ్లా, లేదనేసి అంటే ఒక తాజ్ మహల్ లో ఉన్నటువంటి కొన్ని ఇలాంటివే మనం చెప్పుకుంటాం. కానీ ఈ బంగ్లాలో చూస్తున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు, వాటి తాలూకా విలాసవంతమైనటువంటి హంగులు, ఆర్భాటాలు చూస్తుంటే నిజంగా ఈ సముద్రం అనేసి అంటే ఎంత పిచ్చుందో మనుషుల్లోన, ఎంత ఆకర్షణ ఉందో. పిచ్చి అని మాట కరెక్ట్ కాదు, ఎంత ఆకర్షణో. లేకపోతే ఇలాంటి వారు మీరు అన్నారు ఆ పులివెందులు అని చెప్పేసి, ఆ పులివెందులు అనేసి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఇంత ఉంటుందని చెప్పేసి మేమైతే అనుకోవాలి. ఇంత ఆపేక్ష ఉంటుంది సముద్రం ఎక్కడ సార్? అక్కడ సముద్రం లేదు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అక్కడ సముద్రం పక్కన పుట్టారు, పెరిగారు కాబట్టి మీకు ఆ సముద్రం, ఆ నీళ్ళ మీద ఒక రకమైన ఆపేక్ష ఉంటుంది. లేదు, ఒక రకమైన వాతావరణం అయితే వాడు సచ్చేదాకా ఆ వాతావరణమే కోరుకుంటాడు. ఇదెక్కడ సార్? ఆ పులివెందు సమీపంలో కూడా ఎక్కడ సముద్రం లేదు. సముద్రంకి ఎలా అలవాటు పడ్డాడు? మాకు పర్యాటకులు వచ్చి సముద్రం మీద అంత ఆపేక్ష చూపిస్తుంటే మాకు అనిపిస్తుంది అన్నమాట. మాకేదేదో సర్వసాధారణంగా ఉంటది. నేను ఎప్పుడు చెప్పినట్టుగా ఈ రుషికొండ పక్కన నుండి అలా సముద్రం చూసుకుని వెళ్ళిపోతే మాకు అదే చాలు, లోపలికి కూడా వెళ్ళే పరిస్థితి అవసరం ఉండదు మాకు. ఆ ఋషికొండను చూసినప్పుడు 2 సంవత్సరాలు ఏడుపు వచ్చేసారు మాకు నిజంగా. అయ్యో, ఈ ఋషికొండ ఈ ఒక మాన్యుమెంట్ లాంటిది, ఒక ల్యాండ్ మార్కు ఇది. ఈ విధంగా అసలు అక్కడ కనీసం చూడడానికి కూడా లాస్ట్ లో మీకు గుర్తుండే ఉంటది, ఎన్నికల ముందు ఒక 6 నెలలు అయితే మేము తల తిప్పడానికి కూడా భయపడేవాళ్ళం. వెళ్ళడం అయితే వెళ్ళేవాళ్ళం, కానీ ఎవరు వాడు తల తిప్పితే మళ్ళీ అరెస్ట్ అంటారేమని భయం. కేసులు పెట్టారు చాలా మంది మీద, కేసులు పెట్టారు కదా. అందుకని వెళ్తే కాదు, చూస్తే కూడా కేసులు పెడతారని భయపడ్డారు మీరు అందరూ. నిజమే, వాస్తవమే అది. రైట్, ఒక్క నిమిషం తిరుపతిరావు గారు. వెంకటరమణ గారు నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మీకు, ప్యానలిస్టులకి, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. పడుతున్నారు సార్ వెంకటరమణ గారు, నేను రెచ్చగొడుతున్నానా? ఈర్షపడుతున్నానా? నేను ఈర్షపడటం కాదు, మామూలుగా ఏంటంటే ఒక లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన వాడే అలాంటి లగ్జరీకి ఇంకా లగ్జరీని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఈయన పేదలని మాట్లాడిన వాడు అలాంటి భవనం కట్టించాడంటే తను ఉండడం కోసం. అంటే ఇప్పటి వరకు ఆయన అలాంటి లగ్జరీ లైఫ్ గడుపుతున్నట్టు లెక్క కదా. 100% కాదని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వెంకటకృష్ణ గారు. ఇండియాలో 4 స్టార్ హోటల్స్ ఉన్నాం.
7 స్టార్ చాలా తక్కువ. 7 స్టార్ అంటే అల్టిమేట్ లగ్జరీ అనమాట. 7 స్టార్ హోటల్ అంటే దానికి ఒక వరల్డ్ లో నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయి. ఇండియాలో నాకు తెలిసి 15-20 ఉన్నాయేమో 7 స్టార్. బాంబే ఢిల్లీలో ఎక్కువ. ఈ 7 స్టార్ రిసార్ట్లు మించిన హౌస్ ఇది. వాస్తవంగా గత 2 days నుంచి నాకుండా హోటల్ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మేము ఒక్కసారి చూడాలి. తాజ్ గ్రూప్ లో ఉండేవాడు, అసలు మా దగ్గరే ఇటువంటి కన్స్ట్రక్షన్ లేదు, ఇంత లగ్జరియస్ గా మా హోటల్సే లేవు, మేము చూడొచ్చా అంటే రాండి నేను చెప్తాను, మన వాళ్ళకి చెప్తాను పోయి చూడండి అన్న. అంటే పెద్ద పెద్ద హోటల్ గ్రూప్స్ ఏది ఐటీసీ, యూ టేక్ ఓబ్రాయ్ గ్రూప్, తాజ్ గ్రూప్, వాళ్ళు కూడా వచ్చి అసలు ఈ బిల్డింగ్ చూడాలి, ఈ వింత చూడాలి అంటే ఆ లెవెల్ ఆఫ్ పీపుల్. అంటే వాళ్ళకి మామూలుగా ఐటీసీ హోటల్స్ అంతా చాలా లగ్జూరియస్ గా ఉంటాయి వాళ్ళు అసలు. ఎందుకంటే వాళ్ళు ఛార్జ్ చేసేది కూడా 20-30-40 కూడా ఛార్జ్ చేస్తారు రూమ్ కి. సో వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇది ఇంకా ఎంత లగ్జూరియస్ గా కట్టాడు అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, దీని ఆర్కిటెక్ట్ ఇండియన్ కాదు, ఈజ్ అ ఫారినర్, యూరోప్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్. ఇప్పుడు తిరుపతి రావు గారు అన్నారు చూడండి, లోపలికి ఎందుకు బానీ లేదు, ఎందుకు లోపలికి వీళ్ళు ఎవరిని పానీ లేదంటే ఆర్కిటెక్ట్స్ ఇక్కడ వచ్చి చాలా వరకు వస్తూ పోతున్నాడు అందరు ఫారినర్స్. ఇటాలియన్ మార్బుల్, అక్కడ మార్బుల్ లేయింగ్ చేసింది ఇటలీ నుంచి వచ్చింది ప్రజలు జనాలు, అక్కడి నుంచి వర్క్ మెన్ వచ్చి ఇక్కడ లే చేశారు ఫారినర్స్. ఇంటీరియర్ డిజైనర్ మొత్తం ఫారినర్స్. సో ఇండియన్స్ కి అసలు దీంతో సంబంధమే లేదు, ఎవ్వరు కూడా ఇండియన్ వర్క్మెన్షిప్పే లేదు, అంతా ఫారినర్స్ వచ్చారు. కాకపోతే ఇండియన్ డైరెక్ట్ గా వాళ్ళు పేమెంట్ చేయకుండా ఇండియన్ కంపెనీకి పేమెంట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి చేశారనేది మనకు వచ్చిన సమాచారం. ఇంకొకటి, ఈ టైల్స్ డిజైన్ చూసాను నేను ఈరోజు ఫొటోస్. ఇట్ ఈస్ కాల్డ్ 3D ఇంటర్లాకింగ్ టైల్స్ అంటాం, గ్రానైట్ టైల్స్ అంటే 3D ఎఫెక్ట్. మీకు వెంకటేశ్వర 3D ఎఫెక్ట్ అంటే తెలుసు కదా, నాకు పెద్దగా తెలియదు. చూసినప్పుడు 3D నేనేదో పల్లెటూరులో పుట్టి వచ్చాను. 3D ఎఫెక్ట్ అంటాం. ఆ టైల్స్ 3 డైమెన్షనల్ దీంట్లో కనిపిస్తాయి అన్నమాట మనకి కళ్ళకి. అది చాలా కష్టం, లేడేడు చాలా వర్క్మెన్షిప్. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టారో మీరు ఆలోచించండి. ప్లస్ ఇంకొకటి, ఈరోజు అమర్నాథ్ మాట్లాడుతూ ఉంటే చాలా నవ్వు వచ్చింది. మీరు దేనికైనా వాడుకోండి అని. కోడిగుడ్డ అమర్నాథ్కి నేను ఒకటే అడుగుతున్నా, దేనికి వాడుకోవాలా అమర్నాథ్? ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టుకోమంటావా, ఆర్టీ ఆఫీస్ పెట్టుకోమంటావా, లేకపోతే గ్రంథాలయం పెట్టుకోమంటావా బిల్డింగ్ లో? దేనికి వాడాలా? 5 నుంచి 600 1000 కోట్లు దేనికి వాడాలా? ఓ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు రోజు మోడీ వచ్చి ఇక్కడ వచ్చి కాఫీ తాగి బాత్రూమ్ పోయి పోడు కదా, ప్రెసిడెంట్ రోజు రాదు కదా ఇక్కడికి. వాళ్ళు ఎప్పుడో 3 ఏళ్లకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో వస్తారు. వాళ్ళ కోసం అంత ఖర్చు పెట్టి ఒక బిల్డింగ్ అసలు మోడీ ఒప్పుకుంటాడా, ప్రెసిడెంట్ మేడం గారు ఒప్పుకుంటారా? ఎందుకండి ఇంత వేస్ట్ చేస్తున్నారని వాళ్ళే అంటారు. ఓకే, ఈరోజు మనకి రాజ్భవన్లు ఉన్నాయి, అవి ఎప్పుడో బ్రిటిష్ టైంలో కట్టిని వాళ్ళ కోసం కట్టించుకుని మనం వాడుకుంటున్నాం కాబట్టి. బట్ అసలు ఈ బిల్డింగ్లు దేనికి వాడాలనేది ఇప్పుడు పెద్ద సమస్య. రైట్, ఒకవేళ హోటల్కి ఇస్తాము సరే, తాజ్ గ్రూపో లేకపోతే ఐటీసీ గ్రూప్కే లీజ్కి ఇచ్చేస్తా, అట్లీస్ట్ మన డబ్బులు. ఆడ ఒక బిల్డింగ్ లో 12 బెడ్రూమ్లు ఉన్నాయి, దేనికి పనికి వస్తుంది? అది హోటల్ గా టూరిస్ట్ ఫెసిలిటీగా పనికిరాదు, ఎందుకంటే రూమ్స్ తక్కువ. హార్డ్లీ నేను చదివిన దాంట్లో ఒక బిల్డింగ్ లో 12 బెడ్రూమ్లే ఉన్నాయి. 12 బెడ్రూమ్లు హోటల్ ఎవరు రన్ చేస్తారు? ఎవరు రన్ చేయలేరు. సో ఇది పర్సనల్. ఇది నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మేబీ ఒక 200-300 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబం రాజులయ్యి అప్పట్లో తమిళనాడు బార్డర్ నుంచి కర్ణాటక నుంచి అంతా వీళ్ళు మహారాజులయ్యి, ఏందండి ఈ మహారాజుల్లాగా అసలు ఆ బిల్డింగ్లు ఏంది అసలు చూసేదానికే ఒక వండర్ గా ఉంది. వెంకటకృష్ణ గారు, యు రిమెంబర్ ఇరాన్ ప్యాలెస్, ఇరాన్ రెవల్యూషన్ జరిగినప్పుడు షా ప్యాలెస్ ని రేడ్ చేశారు జనాలు, గుర్తుందా? అవును, ఆ లోపలికి పోయి ఆ లగ్జరీ చూసి ఆ ఫొటోస్ అన్ని నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే షా ప్యాలెస్ అంత బ్యూటిఫుల్ గా అంత రిచ్ గా ఉండేది. సో అప్పుడు ఒక పెద్ద వండర్. ఇప్పుడు దాని తర్వాత ఇదొక పెద్ద వండర్ అవ్వడం అసలు నిజంగా ఆశ. అంటే ఏ విధంగా కోర్టుకి అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా కోర్టుకి దొంగ ఇది చెప్పారు, ఏది అఫిడవిట్లు ఇచ్చారు, అసలు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇట్స్ అ వండర్. అసలు నిజంగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ, అక్కడ ఉండే కలెక్టర్ కానీ, ఆ వైజాగ్ డెవలప్మెంట్ బోర్డు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరున్నారో నాకు తెలియదు కానీ
ఎట్ట ఇటువంటి బిల్డింగ్స్ కి మీరు ఎట్ట కోర్టుకి అబద్ధాలు చెప్పారు, అవన్నీ బయటికి తీయాలి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి పనులు మళ్ళీ ఇంకొకసారి చేసేదానికి అధికారులు కానీ ఎవరైనా భయపడాల్సిన అవసరం ఉంది. అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, తర్వాత అక్కడ వాటికి ఫారెస్ట్ పర్మిషన్స్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఇవన్నీ కావాలి, చిన్న విషయం కాదు. ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఆయన ఏ పర్పస్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు? క్యాంప్ ఆఫీస్ ఉంటాడా? రాజధాని అక్కడ పెట్టేస్తే ఆయన అందులో ముఖ్యమంత్రి అధికారిక నివాసం లాగా చేసుకుని అందులో ఉందామని అనుకున్నారా? అదే కదా డౌట్ ఎందుకు వెంకటకృష్ణ గారు? 12 బెడ్రూముల ఇళ్ళు నిజమే, ఓకే అనుకుందాం. ఒకవేళ ఆయన అనుకున్నట్టే జరిగి విశాఖని రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తే ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసం లాగా చేసుకుందామని అనుకున్నాడనే అనుకుందాం, తప్పేం లేదు, అగ్రీడ్. దానికి కొండెందుకు, కొండ మీద ఇల్లు ఎందుకు, ఆ ఇంట్లో ఇటాలీ గ్రానైట్లు ఎందుకు, అందులో కమోడ్లు, ఆ టాయిలెట్లు ఏంటి, ఆ బెడ్రూమ్లు ఏంటి, అసలు అవసరమా? ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయితే మాత్రం ఇంద్రభవనంలాగా లేకపోతే వెంకటకృష్ణ గారు 1000 అడుగులు టాయిలెట్, అతను ఏమన్నా పొల్లాడి స్నానం చేస్తాడేమో అని నాకు అనుమానం. ఇప్పుడు అదే ఎంత ఒక రకంగా కాదు, చాలా ఆశ్చర్యకరంగా టాయిలెట్. ఆయన ఇందాక తిరుపతిరావు గారు అమాయకంగా బాత్ టబ్బు 45 లక్షలు అంటండి, 45 లక్షలు పెడితే ఒక వైజాగ్ లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందని చెప్తున్నారు. మీరు బాత్ టబ్బు గురించే చెప్తున్నారు. ఆ టబ్బు ఉన్న గది గురించి ఆలోచిస్తే ఆ గది మొత్తం, ఆ బాత్ టబ్బు పెట్టిన గది మొత్తం పెట్టిన ఖర్చు చూస్తే అదో 10 కోట్లు అవుద్ది. వీళ్ళు ఏమంటే బాత్ టబ్బులో బాత్రూమ్ లో కబ్బోర్డ్లను అసలు అవన్నీ చూసారా మీరు? అదేమంటే వీళ్ళు మా జగన్మోహన్ రెడ్డి కట్టిన దాని మీద పడి ఏడుతున్నారు అంటాడేమో వాళ్ళ మనుషులు ఎవరన్నా. అరే జనం సొమ్మురా నాయన, అది జనం సొమ్ము, ప్రజల సొమ్ము. ప్రజలు ఏడకపోతే ఎవరు ఏడుస్తారు? అది చూస్తుంటే కళ్ళు రక్త కన్నీరు, రక్త చరిత్రలాగా. సో ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కట్టారనేది ఒకటి. తర్వాత ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరు, ఎలా దీనికి అనుమతులు వచ్చాయి? ప్రజాస్వామ్యంలో ఇంతమంది ఉండగా మీడియాని కూడా వెళ్ళనివ్వకుండా దొంగతనంగా కట్టాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఈ ఎలక్షన్లో కనుక అతను అధికారంలోకి వచ్చి ఉంటే మళ్ళీ ఇంకంతే. అది రాలేదు కాబట్టి ఇవాళ ఈ భాగవతం బయటపడింది కదా. ఇంకా ఇలాంటి భాగవతాలు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ పైన కట్టిన అద్భుతమైన ప్యాలెస్ గురించి, అందరి కళ్ళు గప్పి కట్టిన అద్భుతమైన ప్యాలెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా కాలం తర్వాత కొద్ది మందికి దీంట్లోకి అనుకోకుండా వెళ్ళే అదృష్టం దక్కింది. అసలు నిజంగా ఆ స్పేస్లోకి వెళ్ళే మన కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ ఇలాంటి వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో అంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు వెళ్ళిన మా జర్నలిస్టులు కూడా ఒక 10 మంది వెళ్ళినట్టున్నారు ఇవాళ గంటా శ్రీనివాస్ గారితో పాటు నిన్న. అసలు వాళ్ళైతే తబ్బిబ్బైపోతున్నారు. ఎక్కడికి వచ్చాం మనం, మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిది ఉందా అనే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాగే గంటా శ్రీనివాస్ గారితో పాటు జనసేన నాయకులు పంచకర్ల సందీప్ గారు కూడా వెళ్ళారు నిన్న, మనతో జాయిన్ అయ్యారు. ఇప్పుడు సందీప్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. ఫస్ట్ అసలు అందులోకి ఎంటర్ అవ్వగానే మీ ఫీలింగ్స్ ఏంటండి? మీరు అక్కడే ఆ మూమెంట్లో ఉండి టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి అందులోకి ఎంటర్ అయిన గడియలు గుర్తు తెచ్చుకుని చెప్పండి, ఫీలింగ్స్ ఏంటి? సార్ మనకి జైలర్ సినిమా మీరు అందరూ చూసుంటారు కదా సార్, రజనీకాంత్ గారి సూపర్ హిట్ సినిమా. దాంట్లో విలన్ తాలూకా మనుషులో ఒక వజ్రాన్ని చూస్తారు, ఒక దేవుడి సంబంధించిన ఒక అద్భుతమైన వజ్రాన్ని. అది చూసిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే ఆ మైకంలో ఉండిపోయి వర్త్ వర్మ వర్త్ అంటారు చూసారా సార్, ఆ విధంగా వర్త్ వికే గారు వర్త్. నిజంగా ఆ లోపల అసలు ఆయన కట్టిన కట్టడాలు ఏంటి అసలు మాకు అంటే సార్, నేను భీమిలో ఉండేవాడిని అండి, భీమి నియోజకవర్గ ఇన్ఛార్జిని నేను 5 ఏళ్లుగా అదే రోడ్ లో తిరగడానికి ప్రయత్నాలు చేసిన వాడిని. గీతం యూనివర్సిటీలో దాదాపు నా ఎంబీఏ గీతం యూనివర్సిటీ, నా పిహెచ్డి కూడా గీతం యూనివర్సిటీ. నేను అన్నేళ్ల పాటు నేను ఎప్పుడు ఆ రోడ్ లో తిరుగుతున్నాం గానీ మా కళ్ళు కప్పి అంటే కట్టడం గొప్ప కాదు సార్, ఎవరన్నా కడతారు కానివ్వండి, ఆ లోపల అంత పెద్ద కట్టడాలు, అన్ని ఫర్నిచర్లు, అన్ని షాండ్లేర్లు, ఆ ఇటాలియన్ మార్బుల్ టైల్స్, ఆ బాత్ టబ్బులు మా కళ్ళు కప్పి లోపలికి ఎలా తీసుకెళ్ళడం మాకు అర్థం కావట్లేదండి.
అసలు నిజంగా మన ఇప్పటి వరకు కూడా కేవలం రిషికొండకి మాత్రమే బోడిగుండు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అనుకుంటున్నాం కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బోడిగుండు కొట్టింది రిషికొండకి మాత్రమే కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోడిగుండు కొట్టేశాడు సార్, పూర్తిగా బోడిగుండు ఏమున్నాయండి అందులో? మీరు వెళ్ళి చూసారు కదా, మేమేంటంటే పేపర్లో వచ్చినవి మా రిపోర్టర్లు అక్కడ రిపోర్టర్ చేసినవి పంపిన విజువల్స్ ఇవి చూసి మాట్లాడతాం కానీ మీరు వెళ్ళారు కదా, ఏమేమి ఉన్నాయి మీ అబ్జర్వేషన్ ఏమనిపించింది? సార్ మేము మొదటి నుంచి కూడా రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరికి కేవలం మాకు తెలిసింది ఏంటంటే 5 బ్లాకులు మాత్రం మాకు కనిపించినాయి సార్. మేము ఎంతసేపటికి 5 బ్లాకులే ఉన్నాయి 5 బ్లాకులే అని చెప్పి ఉన్నాయి అనుకుంటున్నాం కానీ 5 బ్లాకులు దాటి వెళ్తే ఇంకొక రాజమార్గం ద్వారా అంటే మీకు ఒక పెద్ద దాదాపు ఒక 20 అడుగుల గేట్ సార్, ఆ గేట్ దాటాలంటే ఎవరి వల్ల కాదు, ఆ గేట్ లోపల నుంచి వెళ్తే మళ్ళీ 2 విల్లాలు, ఆ 2 విల్లాలు మళ్ళీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట, దానికి దీనికి ఒక చిన్న బ్రిడ్జ్ కనెక్షన్ లాగా ఆ విల్లాలు సార్. లోపలికి వెళితే మాకు అర్థం కానిది ఏంటంటే అసలు ఆ గదులు గాని ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే ఆఖరికి మంచాలను కూడా లోపల సెటప్ చేసేస్తున్నారు సార్. దాన్ని రేపు పొద్దున మళ్ళీ ఏదైనా మనకి ప్రజలకి ఇప్పుడు వచ్చిన మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు వాడాలన్నా కూడా అదొక మ్యూజియం లాగా లేదు ఒక కట్టడం లాగా రాజ కట్టడాలు రాజ భవనాల లాగా చూపించడానికి తప్ప దేనికి పనికి రాకుండా ఉండదు సార్. నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే ఈ గుడివాడ అమర్నాథ్ ఈ రోజుకి కూడా వచ్చి గుడ్డు కబుర్లు చెప్తూ దాన్ని మీరు ప్రెసిడెంట్ కి వాడుకోండి, ప్రైమ్ మినిస్టర్ వాడుకోండి, గవర్నర్ కి వాడుకోండి అని చెప్పంటారండి. ఏ గవర్నర్ సార్ మసాజ్ టేబుల్ పెట్టించుకుంటాడు సార్? ఏ ప్రెసిడెంట్ మసాజ్ టేబుల్ పెట్టించుకుంటాడు సార్? ఏ ప్రైమ్ మినిస్టర్ మసాజ్ టేబుల్ పెట్టించుకుంటాడు సార్? బాత్రూమ్ కి కనెక్టెడ్ గా ఒక మసాజ్ టేబుల్ ఎందుకుండండి లోపల ప్రభుత్వ కట్టడాల్లో ప్రభుత్వ భవనాల్లో? ఎలా వాడుకోండి అలా వాడుకోండి అని చెప్పంటారు వీళ్ళు. అంటే వీళ్ళకి మసాజ్లు బాగా అలవాటు అయిపోయి మరి ఆ మసాజ్ టేబుల్ పెట్టారో మాకైతే అర్థం కావట్లేదు. కడుపు మండిపోయింది సార్ మాకు చూస్తే. ఎందుకంటే సార్ ఈ రిషికొండ చుట్టూ కూడా ఏ ఒక్క చిన్న చిన్న బడ్డీ కొట్టు ఉండకూడదు. మా మత్స్యకార మహిళలు అక్కడ వాళ్ళ ఆత్మగౌరవంతో ప్రభుత్వం నుంచి సరైన పథకాలు అందకపోయినప్పటికీ కూడా వాళ్ళ కాళ్ళమే వాళ్ళు నిలబడాలని చెప్పి చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని నూడిల్స్ గానీ లేదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు సార్. ఈయన వస్తున్నాడు ఎప్పుడైతే రిషికొండ పైన ఈయన అడుగు పడిందో ఈయన చూపు పడిందో దాదాపు ఒక 3 సంవత్సరాలు మనకి కోవిడ్ నుంచి బయటపడ్డామని చెప్పి అనుకున్న వెంటనే ఆ బడ్డీ కొట్ల మొత్తాన్ని తీసేశారు సార్. దాదాపు ఒక 300 కుటుంబాలు రోడ్డును పడినాయి సార్ మా మత్స్యకారు కుటుంబాలు. నిజంగా దీనికోసం ఇంత ఇంత వాళ్ళ కడుపు కుట్టింది మాకైతే కడుపు మండిపోయింది సార్. లోపల కనుక నిజంగా ఈ జనాల్ని మనం ప్రతి ఒక్కరిని ఎలక్షన్ ముందు కనుక ఒక 2-3 రోజుల ముందు కనుక ఈ లోపలికి తీసుకెళ్లి ఉంటే ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కాదు సార్. ఆ 11 సీట్లు కూడా జనాలు వేసేవాళ్ళు కాదు. ఈ రోజుకైనా సరే నేను నా రిక్వెస్ట్ ఒకటే అండి, మీరు ప్రభుత్వ పరంగా భవనాన్ని ఏం చేసుకున్నా నాకు పర్లేదు కానివ్వండి, మీరు ప్రజలందరికీ కూడా సందర్శనార్థం అంటే ఒక పరిపాలకుడు ఆయన మనస్తత్వం ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంది, ఈ 5 ఏళ్ల పాటు మిమ్మల్ని ఎలా దోచుకున్నాడు ఒక కేస్ స్టడీ కింద జరగాలంటే గనక మీకు ప్రజలందరినీ కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్, మంచి ఆలోచన లైన్ లో లోపలికి తీసుకెళ్లే అవకాశం కల్పించండి సార్. లేదండి మంచి ఆలోచన అది. ఇప్పటిదాకా మనని 5 ఏళ్లు పాలించిన పాలకుడు బయటకు వస్తే పేదలు 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 అని చెప్పే అంటారు కదా, చెప్పే శ్రీరంగ నీతులు అనే తరహాలో ఆ శ్రీరంగ నీతులు చెప్తూ పేదల జపం చేసిన నాయకుడు ఎలాంటి లగ్జరియస్ లైఫ్ కోరుకున్నాడు, ఎలాంటి ప్రజల సొమ్ముతో పేదల సొమ్ముతోనే, అదంతా పేదల సొమ్మే కదా, ప్రజల సొమ్ముతో చెప్పిన వ్యక్తి రూపాయి జీతం మాత్రమే తీసుకుంటాను నేను ప్రజల డబ్బులు వృధా చేయని వ్యక్తి ఏ విధంగా జలసాలకు పోయాడు, జల్సా రాయుడు కింద ఏ విధంగా మారిపోయాడు సార్. కమోడ్ కి సంబంధించి దాదాపు 10-15 లక్షల కమోడ్ సార్. ప్రతిదీ కూడా మళ్ళీ బ్రాస్ ఫినిష్ గోల్డ్ ఫినిష్ అండి అన్ని కూడా మీకు ఒకటే. మీకు ఏదైతే శానిటరీ ఐటమ్స్ ఉన్నాయో వాటిలో కేటగిరీస్ ఉన్నాయి సార్. స్టెయిన్లెస్ స్టీల్ కేటగిరీ ఉంటుంది, అదే విధంగా బ్రాంజ్ కేటగిరీ ఉంటుంది, గోల్డ్ ఫినిష్ కేటగిరీ ఉంటుంది. ఈయనకి అన్నిట్లో గోల్డ్ ఫినిష్ కేటగిరీ కావాలి సార్. దీంట్లో మళ్ళీ వచ్చేది వాటరే కదండి, ఒక ట్యాపే కదండి, దానికి మళ్ళీ గోల్డ్ ఫినిష్ ఎందుకు సార్? లోపల క్లాజెట్ ఏసీలు ఎందుకు సార్? దాని చుట్టూ మళ్ళీ రింగ్ లైట్లు ఎందుకు సార్? షాండ్లైర్లు ఎందుకు సార్? మీకు పేదవాడేమో ఆఖరికి మీకు లోకట్ట బొమ్మలు కట్టేశారు. కాదు రమేష్, సందీప్ టాయిలెట్ లో కూడా షాండ్లియర్లా? షాండ్లియర్లు సార్ లోపల పూర్తిగా మసాజ్ టేబుల్స్, వాల్ పేపర్లు. అసలు మీకు మాకు చూస్తే కళ్ళు బయర్లు గమ్మని సార్. మత్స్యకార కుటుంబాలు ఆ పక్కన ఆ కొండ దిగితే మా మత్స్యకార కుటుంబాల జీవనం ఎలా ఉంటాయి, జీవన విధానం ఎలా ఉంటుందని చూసినామండి సార్. మా మత్స్యకార మహిళలు సార్ భీమిలి నియోజకవర్గంలో ఒక వాష్రూమ్ అంటే వాళ్ళకి మార్కెట్ మన చేపలు అమ్ముకునే ఏరియాలో ఒక వాష్రూమ్ లేక వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు సార్ మత్స్యకార మహిళలు. నేను ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో మాకు ఒక సులభ కాంప్లెక్స్ మంచి సులభ కాంప్లెక్స్ కట్టించింది అయ్యా, ఆ వాసన మేము ఉండలేకపోతామని చెప్పి కోరుకున్నారు సార్. మరి అలాంటిది ఆ మత్స్యకార మహిళలందరినీ కనుక తీసుకెళ్లి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ డబ్బుతో కట్టించుకున్న బాత్రూమ్ కనుక చూపిస్తే
ఆ రోజాని కానివ్వండి, ఆ గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి తరిమి కొడతారు సార్. మరి వాళ్ళనే కాదండి, ఆ జెండా పట్టుకున్న ఏ ఒక్కరిని సార్ తరిమి కొడతారు. నిజంగా సిగ్గుపడుతున్నాం సార్ మేము. అలాంటి అంటే ఆ వాస్తవ పరిస్థితులు మేము చూసాం కాబట్టి మా మత్స్యకారులు, కనీసం మహిళలు మార్కెట్, భీమిలి మార్కెట్ లో మత్స్యకార వ్యాపారం చేస్తున్న మహిళలు వాళ్ళకి రోజువారీగా కనీసం ఒక మంచి టాయిలెట్ కట్టించలేకపోయింది సార్ 5 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వం. సార్ 500 కోట్లు సార్ ఈ జిల్లాలో విభజించారు. మరి జిల్లా విభజించినప్పుడు మనకి ప్రతి జిల్లాకి సౌరకం సంబంధించి కూడా ప్రభుత్వ కార్యాలయం కావాలి కదండి. ఒక్కొక్క జిల్లాకి కనుక వీళ్ళు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంటే మీకు ఎప్పటికప్పుడు శాశ్వతంగా భవనాలు ఏర్పడే కదా సార్. ఈ పార్టీ అదండి, మీ వైజాగ్ లోనే ఆర్డీఓ ఆఫీస్ ని, ఎంఆర్ఓ ఆఫీస్ ని తాకట్టు పెట్టిన మహానుభావుడు 10 కోట్లకి 20 కోట్లకి అప్పుల కోసం. అలాంటిది అవన్నీ అప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. 1000 కోట్ల దాకా పెట్టారు, అంతా చేశారు. ఒక్క నిమిషం సందీప్, ఒక్క నిమిషం అండి తిరుపతిరావు గారు. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని అలా ఉంచుకుందామా, ఒక బొమ్మలాగా మాన్యుమెంట్ లాగా ఉంచుదామా, లేకపోతే ప్రజల కోసం మ్యూజియం లాగా? సందీప్ చెప్పింది బాగుంది. ప్రజలకు సందర్శనార్థం కొన్నాళ్ళ పాటు, 1 ఏడాదో 2 ఏళ్ళలో రోజు విజిటర్స్ లాగా వదిలితే వస్తారు వెళ్తారు. అవి వచ్చినప్పుడు అక్కడ మంచి పాన్ షాపులు, టీ కొట్లు పెట్టిస్తే బయట అవి వచ్చిన వాళ్ళు టీ తాగడంగా చిన్న చిన్న వ్యాపారులు కూడా బతుకుతారు. ఏమంటారు? వెంకటకృష్ణ గారు, నేను మా సోదరుడు పంచకర్ల సందీప్ తాలూకా ప్రతిపాదనని అంగీకరిస్తూనే బలపరుస్తూనే ఇంకొకటి కూడా మాట్లాడతాను. ఒకటేంటంటే, నేను చాలా సందర్భాల్లో మేము చెప్పింది ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైనా సరే రాజధాని సెంటిమెంట్ వైజాగ్ లో లేదు అని చెప్పినటువంటి విషయం ఇక్కడ మన ఎన్నికల్లో ప్రూవ్ అయిపోయింది. అవును, రాజధాని సెంటిమెంట్ లేదు. వస్తే మేము భయపడుతున్నాము, ఇబ్బందులు పడతామేమో ఈ రాయలసీమ కల్చర్ తోని, మేము ఇప్పటికే పడుతున్నాము ఆల్రెడీ అన్నటువంటి భయాందోళనలు ఉండేవి. అది కూడా నిజమని తేలిపోయింది. రెండోది, ఇవాళ ఏదైతే ఈ భవనం నిర్మాణం సందర్భంగా కూడా చాలా సందేహాలు మాకు ఉండేది. నేను మీతో దాదాపు సంవత్సరాల కిందట మాట్లాడినటువంటి మాట మీకెలా గుర్తుందో, ఈ రాష్ట్రంలో చాలా మంది గుర్తుందో. ఆ సొరంగం గురించి ఇవాళ మనం డిస్కస్ చేయడమే కాదు, చాలా వరకు మా ప్రాంతంలో దాని మీద డిస్కషన్ ఉంది. అది ఎప్పుడు బయటపడుతుందా, ఈ ప్యాలెస్ నుంచి నేరుగా బీచ్ కే సొరంగం పెట్టుకున్నాడు అనే ప్రచారం అయితే ఉంది. అది మీరే బయట పెట్టారు. ముందు నేను బయట పెట్టాను, అది ఆ ప్రచారం ఉంది. ఒక వయసు అయితే ఇవాళ ఇది చూసిన తర్వాత నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు అన్నటువంటి భావన ఇది. సరే, నా డబ్బులు కాకపోతే నేను ఎలాంటిదైనా కట్టిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి కట్టించడం ఏంటి, నాకు ఏమీ తెలియదు, నేను ఒక ఆర్కిటెక్చర్ కాదు, ఏమీ లేదు, నేను కట్టించగలను డబ్బులు ఉన్నట్టు. అది పెద్ద గొప్పేం కాదు. కానీ నా ప్రతిపాదన ఏంటనేసి అంటే, మా తమ్ముడు సందీప్ ప్రతిపాదనతో పాటు ఒక స్వార్థం, ఏదైతే రాజధాని అని చెప్పారు కదా, చాలా కాలంగా దేశ రాజధాని, నేను ఇందాక మా సోదరులు కూడా ప్రస్తావించారు, ఇలాంటి భవనాల్లో ఉండాలని అంటే ఈ దేశ అధ్యక్షుడు గాని, ఈ దేశ ప్రధానమంత్రి గాని, ఈ దేశ ఉపరాష్ట్రపతి గాని ఉండడానికి అయితే ప్రపంచంలో మన ఖ్యాతి బాగా పెరుగుతుందని చెప్పేసి ఒక ఆశ ఉంది నాలాంటి వాడు. అలాగా ఏదైతే రెండో రాజధాని సౌత్ ఇండియాలో కావాలన్న ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో, అటువంటి ప్రతిపాదన ఏదైనా చేసి విశాఖపట్నానికి అది కనుక వచ్చినట్లయితే నిజంగా ఈ ఉత్తరాంధ్ర బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అలాంటి ప్రతిపాదన కేంద్రం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి, మీ పార్టీ చేతుల్లోనే ఇప్పుడు ఎన్డీఏ కూటమి కాబట్టి ప్రతిపాదన పెట్టండి. కాకపోతే అదంతా ఈజీ అయ్యే పని కాదు కదా. ఎప్పటి నుంచో తెలంగాణలో హైదరాబాద్ లో రాష్ట్రపతి భవన్ కూడా ఉంది. ఆ ఉద్దేశంతో పెట్టింది. అందువల్ల నేను దాని జోలికి వెళ్ళలేదు. వెంకటకృష్ణ గారు, దక్షిణ భారతదేశంలో ఒక రెండో రాజధాని లాగా దీన్ని అభివృద్ధి చేయడం అనే ఒక స్వార్థం దాంట్లో వేమిడి ఉంది. రెండోది ఏంటంటే, ఈ భవనాలు దేనికైనా వాడుకుంటే అంటే సార్థకత రావాలి కదా. మీరు ఇందాక చెప్పారు 500 కోట్లు వేసుకున్నా సరే ఒక్కొక్క దానికి 10 లక్షలు ఖర్చు పెడితే కూడా దాదాపు 5,000 ఇల్లు తయారవుతాయండి. అవును, 10 లక్షల చొప్పున ఖర్చు పెడితే. ఏది ఇప్పుడు మనం వేకర్ సెక్షన్ కి ఇస్తున్నటువంటి 1,80,000 గురించి నేను మాట్లాడట్లా, కట్టుకోవాలి 10 లక్షలు ఇచ్చినాడు, అలాంటి లెక్క వేసుకుంటే 5,000 అవుతుంది. కానీ నేను ఇందాక చెప్పాను, అది 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఇంకా దానికి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఉన్నాయి.
కాబట్టి అప్పుడు లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువే. కాబట్టి ఇలాంటి ఒక భవనం సరే నిర్మాణం అవ్వకపోతే ఈ అప్పు మాకెందుకు, మా ఆస్తులు తాకట్టు పెట్టేసిన అప్పులు మాకెందుకు అని ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ నిజంగా చెప్తున్నా అలాంటి ఏదైనా ఒక్క కార్యక్రమానికి ఉపయోగించినట్టయితే ఒక సార్థకత అయితే ఉంటుంది. సరే చూడటము, ఇప్పుడు రేపు నాకు కుతూహలంగా ఉన్న సొరంగంతో పాటు ఇవి కూడా చూడాలన్నటువంటి ఫోటోలు చూస్తేనే సమరం ఉంటే దగ్గరికి వెళ్ళి చూడాలని కోరిక ఎవరికి ఉండదు. కాబట్టి ఇక మరి మా రామచంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా హోటల్స్ అవన్నీ అనేసి అంటే మళ్ళీ అవి ఆ స్థాయికి ఎవరు వెళ్ళలేడు, వాళ్ళు రానివారు కూడా మనకి. కాబట్టి ఇది చూడడానికి పెడితే మంచిదే. కానీ ఇంత ధనము ప్రత్యేకించి డబ్బు కాదండి. అక్కడ ఏదైతే మాకున్న సెంటిమెంట్, ఋషికొండ దాని తాలూకు అందాలది బోడికొండ ఇలా జరిగిన తర్వాత ఏదైనా ఒక సార్థకత జరిగినట్టయితే సంతోషిస్తాం. పోనీలే ఆ విధంగా పోగొట్టుకున్నది ఈ విధంగానే లభించింది ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి, విశాఖ తాలూకా అందాలకి దీనికి ఒక అవకాశం దొరికింది అనేది ఆలోచించడానికి కొంత అవకాశం ఉంటుంది అనేది మా అభిప్రాయం వెంకటకృష్ణ గారు. రైట్. నౌ ద పాయింట్ ఈజ్ వెంకటరమణారెడ్డి గారు అప్పుడు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన పదవి అయిపోయి ప్రభుత్వం మారిన తర్వాత ఏదో ఫర్నిచరు అక్కడ వాళ్ళ ఊర్లో పెట్టుకున్న క్యాంప్ ఆఫీస్లో ఉందని చెప్పి ఆయన్ని మాటలతో హింసించి కేసులు పెట్టి కుళ్ళబొడిచి, లేదా బాబు తీసుకెళ్ళిన ఫర్నిచర్ అంటే కూడా వినకుండా తీసుకెళ్లకుండా కుళ్ళబొడిచి చివరికి ఆయన జీవితంలో అంత అవమానం అసలు చూసి ఉండడు. అంత నికార్సైన రాజకీయ నాయకుడు చివరికి భరించలేక సూసైడ్ చేసుకున్నాడు కదా. ఇప్పుడేమో ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచర్ అంతా గవర్నమెంట్ సొమ్ముతో కొన్నదే సొంత ఇంట్లోకి. అదేమడిగితే ఆయన వాళ్ళ పార్టీ లీడర్ అంటాడు ఎంతైందో చెప్పండి డబ్బులు ఇస్తామంట. మరి అదేవి లెక్కో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకి కాదు ఒక్క నిమిషం రమణ గారు ఒక్క నిమిషం, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులకి దీనికి కూడా ఎంతైతే అంత రేటు కట్టండి డబ్బులు ఇస్తామన్నా అంటారు. ఇప్పుడు కట్టిన ఈ ఋషికొండ మీద దానికి కూడా ఎంత అయింది 1000 కోట్ల 2000 కోట్ల చెప్పండి ఇచ్చేస్తామంటారు. ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తామంటారు. అది కాదు కదా. సో ఇప్పుడు మీరు అన్న ఇందాక రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద స్థాయి వాడు పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి టాప్ లెవెల్ టూరిజం డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ కింద నుంచి పై వరకు అందరూ అదే ఒక మినిస్టర్ ఏమో ఇన్ఛార్జ్. సో అందువల్ల వీళ్ళందరినీ ఎలా శిక్షించాలి, ఎలా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దాన్ని కూలగొట్టొద్దు. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ప్రజావేద కూలగొట్టకూడదు. అది ఎలా ఉపయోగించాలి అనేది అది సెపరేట్ ఇష్యూ. చెప్పండి. ఒకటి వెంకటకృష్ణ గారు, వాట్ ఇస్ డన్ ఇస్ డన్. కట్టేశారు, కట్టకూడదు, వేస్ట్ చేసేసారు, ఖర్చు పెట్టేశారు, ఇట్స్ కాన్. ఆ డబ్బులు అయితే ఖర్చు అయిపోయినాయి, పేమెంట్లు కూడా అయిపోయినాయి. నౌ వాట్ టు డూ నెక్స్ట్ అనేది పాయింట్ ఇక్కడ. కరెక్ట్. దాన్ని ఒక దేనికి వాడాలా అంటే ఇప్పుడు ఒకటి బిజినెస్ పీపుల్గా ఆలోచిస్తాం. ఒక ప్రజా డబ్బు, ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాం, ఏదో విధంగా రికవరీ కావాలి. రాష్ట్రానికన్నా ఒక బిజినెస్ వైజ్ రికవరీ కావడమా, లేకపోతే దానివల్ల మన రాష్ట్రానికి ఉపయోగపడడమా అనేది మనం ఆలోచించాల్సింది తప్పితే జనాల్ని తీసుకొని పోతాం, తోలుతాం అవన్నీ పొలిటికల్గా మాట్లాడేదాన్ని బాగుంటుంది. కానీ సో నా సిన్సియర్ సజెషన్ ఇస్ యూ మేక్ ఇట్ ఎ బిగ్ కన్వెన్షన్ సెంటర్ వరల్డ్ వైడ్. దీంట్లో ఇంకొంచెం డెవలప్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇంత మంచి కన్వెన్షన్ సెంటర్ లేదు. అట్లీస్ట్ టూరిజం ఏ పర్పస్కి వాళ్ళు చెప్పారో మేబీ ఆ పర్పస్కే సక్సెస్ కావచ్చు కూడా. ఒక కన్వెన్షన్ సెంటర్ లాగా దాన్ని ప్రమోట్ చేసి ఈ 5 స్టార్ ఈ పెద్ద పెద్ద కన్వెన్షన్, డెవాస్ గివాస్ లాంటి కన్వెన్షన్ జరుగుతుంటాయి, మనం కన్విన్స్ చేస్తే మన మనం పాజిటివ్ థింకింగ్ లో పోదాము. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా డెవలప్ చేస్తాం అన్నారు కాబట్టి మీరు అన్న ఎకనామిక్ సమ్మిట్స్ కానీ లేకపోతే ఇంకా టూరిజం సమ్మిట్స్ కానీ చాలా జరుగుతాయి, ఇంటర్నేషనల్ లెవెల్స్ లో జరుగుతూ ఉంటాయి. పైగా మీ ప్రభుత్వానికి అలవాటు కూడా ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు చేయడం అలవాటు. వాటికి వాడొద్దని నేను అనట్లా. కానీ సందీప్ ప్రపోజల్ మాత్రం చాలా పర్ఫెక్ట్. ఒక 6 నెలలు పెడతారా, సంవత్సరం పెడతారా, మాత్రం ఎంటర్టైన్ అట్లీస్ట్ ఒక 6 months కరెక్ట్ నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మనం ఏ విధంగా పోలవరం చూపించామో ఇది కూడా మన జనాలకు చూపించాలి వెంకటకృష్ణ గారు. అసలు జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఏందో జనాలకు అర్థం కావాలా. మీకు నాకు తెలుసు, కానీ కింద స్థాయి ఉండే జనాలు, ఆయన అభిమానులు బేసిక్ గా తీసుకోవాల్సిన టీడీపీ వాళ్ళని కాదు, వైసీపీ సపోర్టర్స్ ని, వైసీపీ నాయకులకు ఫస్ట్ అది చూపించండి.
మీ నాయకుడు తన ఇళ్ల కోసం కట్టించిన భవనం వైసీపీ వాళ్ళకి చూపించాలి మనం ఫస్ట్, ప్రజల సొమ్ముతో. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదనేది నా పాయింట్ ఆఫ్ కంటెన్షన్. అతను మెంటల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. వెంకటకృష్ణ గారు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అతను మానసిక రోగి, హీఈస్ నాట్ వెల్, అతనికి ట్రీట్మెంట్ ఇప్పించిండని నేను ఎన్నోసార్లు మీ ఛానల్లో చెప్పిన. ఎవరు పట్టించుకోలే నన్ను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలే. నేను ఏం చేయను చెప్పండి. జగన్మోహన్ రెడ్డి హెల్త్ మీద నాకుండే ధ్యాస, నాకుండే ఆందోళన వేరే వాళ్ళకి లేదు. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. వెంకటకృష్ణ గారు అదే విధంగా వెంకటకృష్ణ గారు ఇప్పుడు మీరు తాడేపల్లి ప్యాలెస్ గురించి చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ లో వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. ఏది ఉందో వెనక్కి ఇవ్వాల్సిందే. కోడెల శివప్రసాద్ గారికి ఏ విధంగా అవమానం జరిగిందో అదే విధంగా అదే రూల్ అదే లా జగన్మోహన్ రెడ్డికి అప్లై అవుద్ది అనేది 100% వాస్తవం. అప్లై కావాలి. ఒక మనిషి సూసైడ్ చేసుకున్నాడు, వీళ్ళు చేసి ఆ మానసిక ఆవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కూడా అనుభవిస్తే అతనికి కూడా తెలిసి వస్తుంది. ఓహో, మనం ఇట్ట చేస్తే ఎదుటోళ్ళు కూడా ఈ విధంగా మనకి చేయొచ్చు. కక్ష సాధింపు కాదు, తెలిసి రావాలి, అతనిలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మనం డబ్బులు కాదు, మా డబ్బు మాకు అవసరం లే. అసలు ఇంకొక బిగ్గెస్ట్ చెక్, ప్రజల డబ్బుతో క్యాంప్ ఆఫీస్ రెడీ చేసి ఇప్పుడు దాన్ని పార్టీ ఆఫీస్ చేసేసాడు. అవును, ఎట్ట చేస్తాడు? అవును, అసలు అర్థమే కాదు నాకు. క్యాంప్ ఆఫీస్ ఏంది? సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టింది మన డబ్బులతో, దాన్ని నువ్వు పార్టీ ఆఫీస్ ఎట్ట చేస్తావు? పార్టీ సెంట్రల్ ఆఫీస్ అని పెట్టారు. ఎవరు అసలు లాజికే లేదు వెంకటకృష్ణ గారు. అసలు ఇటువంటి పాలిటీషియన్ యాడ్ దొరికాడు నాకే అర్థం కాదు. కొంచెం చిన్న పిల్లోడిని కూడా అడిగినా కూడా చెప్తాడు తప్పండి, చేయకూడదు అని. కానీ ఈ బ్రెయిన్లెస్ పర్సన్ కి అది అర్థం కాదు. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఈ డజంట్ హావ్ బ్రెయిన్స్. బహుశా ఆయన కూడా చెప్తున్నా, ప్యాలెస్ చూసిన తర్వాత ఏది వెంకటకృష్ణ గారు, బహుశా ఆయన కూడా అనుభవం లేక చేయకూడదని తెలియక చేశాడేమో. ఆయనకి ఏంది వెంకటకృష్ణ గారి అనుభవం రాబట్ట. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఉప్మా రవ్వ తినే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏంది, ఎన్ని కంపెనీలు పెట్టారు? అతనికి తెలివి లేక, అతి తెలివి, అతనికి తెలివి లేక కాదు, ఆయనకి అతి తెలివి అది మించి రోగం అయిపోయిందని నేను అనుకుంటున్నా. దానికనే అంటాను, ఒక ఎకనామిస్ట్, బేసిక్లీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. చాలా కంపెనీస్ పెట్టాడు, ఎట్ట పెట్టాడు అన్ని పక్కన పెడతాడు. అంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ బిజినెస్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎకానమీ, ఒక ఫైనాన్స్ ఎలా నడపాలనే తెలిసిన వ్యక్తి అని మనం అనుకోవాలి. ఎందుకంటే అన్ని కంపెనీలు పెట్టి సక్సెస్ఫుల్ గా ఈరోజు 2 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు అతను సంపాదించాడు. కాబట్టి నేను అనేది అదే బ్రెయిన్స్ అదే నాలెడ్జ్ స్టేట్కి ఎందుకు అప్లై కాదంట. ఎందుకంటే అతనికి సంపాదించడం తెలీదు, దోసుకోవడం ఒక్కటే తెలుసు. ప్రతి కంపెనీకి 0 పెట్టుబడి, సొంత డబ్బులు అసలు ఏవి లేవు. ఊళ్ళో వాళ్ళ డబ్బులతో కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయింది. రాష్ట్రాన్ని కూడా అదే విధంగా చూశాడు, తోసేశాడు, అయిపోయింది. పోయే 5 ఏళ్ళు ఉండవు, 10 ఏళ్ళు ఉండవు, 15 ఏళ్ళు ఉండవు. ఎవరికి అండి, ఎవరికి ఇబ్బంది? ఇంకొక 10 years కూడా అతను పొలిటికల్ లైఫ్ లేకపోయినా కూడా పార్టీని నడపగలిగే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకుందంటే అతనికి అంత సంపాదించేస్తున్నాడు కాబట్టి. ఈరోజు ఒక పార్టీ నడపాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. ఈ 5 ఏళ్ళు మేము అనుభవించున్నాం. జగన్మోహన్ రెడ్డికి అటువంటి ఇబ్బందులు లేవు, వాళ్ళ నాయకులకి వాళ్ళ మంత్రులకు కూడా ఆ ఇబ్బంది లేదు. అందరూ ఫెంటాస్టిక్ గా పుష్కలంగా సంపాదించుకున్నారు, 100,000 కోట్లు సంపాదించుకున్నారు. ఎస్, ఈ రోజు వాళ్ళందరికీ తగిన శిక్ష పడకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు అన్యాయం చేసినట్టు కూడా నేను మనవి చేస్తున్నాను. ఇట్స్ మై ఆనెస్ట్ ఒపీనియన్, నా మనసులో మాట. వీళ్ళందరినీ మనం జైలుకి పంపించి తగి శిక్ష పడకపోతే మనం ప్రజలకి అన్యాయం చేసినట్టు. వెంకటకృష్ణ గారు రైటా? సందీప్ గారు, ఒపీనియన్. మీరు లోపలికి వెళ్ళారు, చూశారు కదా, చాలా మంది ఇళ్ళు కట్టుకుంటారు. పేదవాడు అయితే ఎక్కడెంత జాగా ఉంటే అక్కడ గుడి చేసుకుంటాడు. మధ్యతరగతి వాళ్ళు అయితే ఏదో తక్కువ ఖర్చులో 200 గజాలు 300 గజాలు కొనుక్కుని అక్కడ కట్టుకుంటారు. పల్లెటూళ్ళలో అయితే స్థలం బాగా ఉంటుంది కాబట్టి ఆ పొలంలోనే మూల ఇల్లు వేసుకుంటారు. ఇవన్నీ మనం చూసేవే, మనందరం అట్లా బతికిన వాళ్ళమే, గవర్నమెంట్ బడిలోకి వెళ్ళి చదువుకున్న వాళ్ళమే. కాబట్టి అది వేరు. సరే, వీళ్ళకి డబ్బులు బాగున్నాయి, వద్దంటే డబ్బు. ఇప్పుడు ఆయన
ఆ అంబానీ గారు ఉన్నారంటే బాంబేలో పెద్ద ఇల్లు కట్టారంటే ఆయన సొంత డబ్బు సంపాదించుకున్నాడు, కష్టపడ్డాడు, ఆయన బిజినెస్ ఏదో జరిగింది, సంపాదించి కట్టుకున్నాడు. ఈయన ప్రజల సొమ్ముతో కట్టాడు, అదొక తప్పు. సరే కడితే కట్టాడు. ఆయన ఇల్లు కూడా ఏదో పై ఫ్లోర్లో కూడా సముద్రం కనపడతా ఉంటుందంట అంబానీ గారి ఇంటికి అంట. మనం వెళ్ళేవా చూసాము కానీ అందరూ చెప్తుంటే ఏంటమే. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకున్నాడని మీరు అక్కడ అంతా తిరుగుతుంటే మీకు ఏమన్నా అనిపించిందా? ఎందుకు కట్టుకున్నాడు? సముద్రం చూడటం కోసమే, సీ వ్యూ కోసమే కట్టాడు అక్కడ ఇల్లు అనిపించిందా? లేకపోతే ఇంకేదన్నా సెక్యూరిటీ, లేకపోతే ఎలాంటి భయము, ఎలాంటి థ్రెట్స్ లేకుండా ఉండడం కోసము, లేకపోతే ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పినట్టు సొరంగం వేసుకుని బీచ్లోకి ఏదన్నా శ్రీలంక అధ్యక్షుడు ఆడేవాడు పారిపోయాడు కదా, అట్లా ఈజిప్ట్ వాడేవాడు పారిపోయాడు, అట్లా పారిపోవడానికి అంటే ఆయన చెప్పిన అట్లా ప్రచారం ఉంది. నేను అంటున్న మాటలు కాదు ఇవి, మీరు వినే ఉంటారు. సో వీటిలో ఏదనిపించింది మీకు? నాకు తెలిసి అంటే ఒక సామాన్యుడు ఎవరు కూడా వాళ్ళ మెంటాలిటీలో అంటే ఊహగా కూడా నాకు ఒక మధ్య తరగతి వ్యక్తి కానివ్వండి, లేదు నిజంగా రాజకీయ నాయకుడు కానివ్వండి, వాళ్ళ ఊహగా కూడా అన్నట్టు లోపల బిల్డింగ్ అయితే ఉంది సార్. నాకు తెలిసి అంటే నేను రోజా గారి మాటల్లోనూ లేదు మన గుడివాడ అమర్నాథ్ గారి మాటలోనూ విన్నది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి కొండపైన లేడా, దేవుళ్ళందరూ కొండపైన కదా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దైవాంశ సంబుద్ధుడు కూడా కాదండి, దేవుడే. అంటే మనకి ఈ కలియుగంలో ప్రజలందరి కోసం వచ్చిన ఒక దేవుడు. వెంకటేశ్వర స్వామి మాత్రమే కొండపైన ఉండాలా, లేదు మీకు వేరే దేవుళ్ళందరూ కొండపైన ఉండాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దేవుడు కొండపైన ఉండకూడదు, పేదలకు ఇంత మంచి చేస్తారని చెప్పి అన్నారు సార్. సో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందంటే ఇంకా దేవుడితో కూడా మనుషులతో అయిపోయింది సార్. మనుషులతోనో చంద్రబాబు నాయుడు గారితోనో పవన్ కళ్యాణ్ గారితోనో ఆయన పోటీ అయిపోయింది, దేవుడితో పోటీ పడే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే జరగాలి. తూర్పు నుంచి అంటే తూర్పు మాకు లాస్ట్ ఎడ్జ్ సార్ అది, మీకు దాని తర్వాత సముద్రమే తప్ప ఇంకా అంతకు మించి ఏమీ లేదు. సో తూర్పు నుంచి కనుక ఆయన కనుక చూడగలిగితే మొత్తం ఆయన కనుచూపు మేర ఒకవైపు బీచ్, ఒక కన్నుతో బీచ్, ఒక కన్నుతో సిటీ కనపడాలి. మీకు సావిత్రి గారి సినిమాలో ఒక కంటిలోంచి మీకు నీటి చుక్కలు రావాలని చెప్పి అంటారు చూసారా, అలా ఒక కంటితో బీచ్ చూడాలి, ఒక కంటితో సిటీని చూడాలి. సో మరి అది భారతి గారి కోరిక, లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మాకు తెలియదు కానీ మరి ఆ ఒకే చూపుతో అంటే ఒక వ్యక్తి 2 యాంగిల్స్ చూడగలిగితే మరి ఆ వ్యూ కోసమా, లేదు ఆయన దేవుడిగా భావించడం మాకైతే అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే కొత్త పార్లమెంట్ భవనం కూడా టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు 862 కోట్ల రూపాయలు దక్కించుకున్నారు సార్. కొత్త పార్లమెంట్ భవనం మన దేశ ప్రజలందరినీ పాలించాలనుకుంటే పార్లమెంట్ భవనం ఢిల్లీలో. మరి అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం ఒక సీఎం గా దేవాంశ సంబుద్ధుడిగా భావించే వ్యక్తి మరి ఆయన కోసం కట్టించుకున్న బిల్డింగ్ కాస్ట్ దాదాపు 550 కోట్లు పైచిలకు మాట సార్. దాంట్లో ఫర్నిచర్ గా 50 కోట్లు ఖర్చు పెట్టారు సార్. మరి అంటే పార్లమెంట్ మించి స్థాయి వ్యక్తి అండి ఈయన. నిత్యానంద గారు నేను నవ్వుకున్నాను సార్. అంటే నిత్యానంద గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక సపరేట్ దేశాన్ని ఆయన స్థాపించుకుని సపరేట్ కరెన్సీని ఆయన స్థాపించుకుంటే నాకు నవ్వొచ్చింది, మనుషులు ఇలా కూడా ఉంటారని చెప్పని. కానీ రిషికొండ చూసాక నాకు అనిపించింది సార్, నిత్యానంద గారు అక్కడే కాదు మన దగ్గర కూడా ఉన్నారు, కాకపోతే మనం తెలుసుకోలేకపోయామని చెప్పి. నిత్యానంద అనేవాడు చాలా బెటర్ ఏమో, వాడేదో వాడు కరెన్సీ అది పెట్టుకుని వేరే ప్రజలు ఏమైనా చీట్ చేయకుండా పోయి అక్కడ బతుకుతున్నాడు. ఇది అలా కాదు కదా. అవును సార్, ఇది ప్రజల డబ్బుతో సార్. నా రిక్వెస్ట్ ఒకటే సార్, లోపల బ్యానర్లు ప్రతి చోట కూడా ఇది మీ డబ్బే, ఇది మీ డబ్బే అని చెప్పి స్టిక్కర్లు పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, సెంటు భూమి నుంచి లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే సెంటు భూములు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని మొదటి విడతగా తీసుకెళ్లి చూపిస్తే గనక పేదలు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పిన వ్యక్తి ఎలాంటి ఇళ్లలో ఉంటున్నాడు, వాళ్ళకి ఎలాంటి ఇల్లు ఇచ్చాడో అర్థమవుతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని ఇంకా తరాల పాటు అసలు ఈ వ్యక్తి అనేది ఇంకొకసారి రాష్ట్రంలో పాలన జరగకూడదు సార్. ఇది కనుక మీరు ఒకటి చూపించగలిగితే ప్రజలకి, తర్వాత మీరు ఏం చేస్తారు దాన్ని. ఇంకొక విషయం సార్, దీంట్లో నిన్న గుడివాడ అమర్నాథ్ కూడా తెలివైన మాట మాట్లాడారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు ప్రతిపాదిస్తేనే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ఒప్పుకున్నారని చెప్పి అంటారు. ప్రభుత్వ అధికారులు కూడా గుర్తుంచుకోండి, ఎవరైతే వైసీపీకి సంబంధించి పరిపాలన చేసి వైసీపీకి కొమ్ము కాశారో ఆఖరికి బలయ్యేది మీరే అని చెప్పని మరొకసారి రుజువు చేశారు. ఈ రోజు గుడివాడ అమర్నాథ్ గారు ఆ ముగ్గురు ఐఏఎస్ పేర్లు ఎత్తున్నారండి. ముగ్గురు ఐఏఎస్ చెప్తేనే మేము వెళ్ళాము, లేదా అసలు జగన్ గారు వెళ్లేవాళ్ళు కాదని చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులందరూ కూడా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బలి చేస్తున్నారో ఒకసారి గుర్తుంచుకోండి. ఐఏఎస్ తరహా అధికారులు వాళ్ళు వెళ్ళి అంటే ఇప్పుడు ఏంటంటే ఆ ముగ్గురు ఐఏఎస్ మీద నెట్టేసే కార్యక్రమం. అవును, అంతేగా సార్. వాళ్ళతో పాటు మేము అడిగేది ఏంటంటే ఐఏఎస్ దోహేస్తున్నారు సరే, కన్సర్న్ డిపార్ట్మెంట్ మన మినిస్టర్ కి ఉండదా అండి, దీంట్లో సంబంధం ఉండదా అంటే సంతకం మేము పెట్టలేదు కదా అని చెప్పి చేతులు దులుపుకుంటే కుదరదు సార్. రోజా గారు వచ్చి దానికి రిబ్బన్ కటింగ్ చేశారు, గుడివాడ అమర్నాథ్ గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. పొలిటీషియన్ షుడ్ మేడ్ అకౌంటబుల్ సార్. వాళ్ళ అకౌంటబిలిటీ వాళ్ళకి రావాలి, జవాబుదారీతనం అనేది ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే అదే కోరుకుంటారు, పొలిటీషియన్స్ కూడా జవాబుదారీతనం ఉండాలి. కేవలం అధికారుల మీద నెట్టేస్తే కుదరదు. రిబ్బన్ కటింగ్ చేసేది మీరు, నెట్టేసేదేమో ఐఏఎస్ అధికారుల మీద. విచ్చలవిడిగా దీనికి
దీనికి అనుమతులు ఇచ్చిన రెవెన్యూ లేకపోతే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంకా అదర్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయిలేండి, దాదాపు ప్రభుత్వ శాఖలు అన్నిటి అనుమతులు కావాలి, టూరిజం మెయిన్ కాబట్టి దీనికి. సో ఆ ఆఫీసర్లు ఎవరు, ఒకవేళ నిజంగానే 3 అధికారులు ఇన్వాల్వ్ అయి ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, లేకుండా ఎందుకు ఉంటారులే, వాళ్ళు వీళ్ళందరూ రెస్పాన్సిబులే, అందరినీ అకౌంటబుల్ చేయాల్సిందే, అందరినీ విచారించాల్సిందే విషయంలో. ఏంటి రమణారెడ్డి గారు, మీకు పాత పాట మొదలు పెట్టారు, మీరు ఇంటర్వ్యూ చూసారో లేదో, తాత్కాలిక భవనాలు అని. అవును స్టార్టెడ్ తాత్కాలిక భవనాలు, అవును. అలాగే పాత పాట మొదలు పెట్టారు అంటే ఎప్పుడైనా సెక్రటరీకి పోయింటే కదా తెలిసేదానికి. ఏమంటారు, పోయి ఉంటే తెలిసిండేది తాత్కాలిక భవనాలా మామూలు భవనాలా. విశాఖపట్నం ప్రధాని గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ వస్తే కనుక వాళ్ళ కోసం నేవల్ హౌసెస్ ఉంటాయి సార్ మా దగ్గర, ఐఎన్ఎస్ డేగాలు ఉన్నాయి సార్ మా దగ్గర. సో ఇక్కడ దీన్ని వాడుకోవడం అని చెప్పి అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది తప్ప వాళ్ళు చెప్తారండి సార్ ఇంకా దేనికి వాడుకోవాలి. మీరు చెప్పినట్టు నిజంగా పౌల్ట్రీ పెట్టమలేదు, ఇంకా మన సంతోషం. మీరు చెప్పినట్టు అమర్నాథ్ గారు పౌల్ట్రీలు పెట్టి గుడ్డులు పొదికే సెంటర్ పెట్టుకోవడం చెప్పలేదు, నిజంగా మా అదృష్టం అది. కానీ మా రిక్వెస్ట్ అయితే మాత్రం ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు కేవలం ప్రభుత్వ అధికారులతోనే కాదు సార్, రాజకీయ నాయకులు ఎవరైతే అప్పటి మంత్రులు ఉన్నారో అప్పటి నేతలు ఉన్నారో వాళ్ళని కూడా అకౌంటబుల్ చేసి తీరాల్సిందని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. డెఫినెట్ గా అందులో మరో మాటకు అవకాశమే లేదు, అందరినీ విచారించాల్సిందే, తప్పు చేసిన వాళ్ళని, అనుమతులు ఇచ్చిన వాళ్ళని, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని. తిరుపతిలో గారు ఏంటి సార్, దాంట్లో మీకు పాత బిల్డింగ్ కూడా డిస్మాండిల్ చేసినప్పుడు ఎక్కడైనా సరే సార్, ఒక బిల్డింగ్ డిస్మాండిల్ చేస్తే ఆ టెండర్స్ పాడినప్పుడు ఆ ఏదైనా డిస్మాండిల్ చేసడానికి వచ్చిన వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తారు సార్ డిస్మాండిల్ చేయడానికి, దాంతో పాటు ఎదురు డబ్బులు గ్రావెల్ తీసుకెళ్లిపోయినందుకు. కానీ ఇక్కడ ఏదైతే కంపెనీ డిస్మాండిల్ చేసిందో అది డబ్బులు తీసుకుని మరి డిస్మాండిల్ చేసింది సార్. అన్ని ఆళ్లే కదా, కాదు దీంట్లో విచిత్రం ఏముంది, అన్ని ఆళ్లే, కూలగొట్టేది వాళ్ళే, వాటిని మోసుకెళ్లేది వాళ్ళే, అన్ని ప్రజల దగ్గర నుంచి వసూలు తీసుకుంటారు అనమాట డబ్బు. తిరుపతిలో గారు ఏంటిది చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. మ్యూట్లో ఉందండి, మ్యూట్లో ఉంది తిరుపతిలో గారు, మ్యూట్లో ఉంది. పర్మిషన్ ఇచ్చారు అన్నారు కదా, ఏ పర్మిషన్ కూడా పక్కా పర్మిషన్ లేకుండానే ఆ కన్స్ట్రక్షన్ జరిగింది. పర్యావరణం దగ్గర నుండి టౌన్ ప్లానింగ్ వరకు ఏ పాయింట్ లో కూడా పూర్తి స్థాయి పర్మిషన్స్ దానికి లేవు. దౌర్జన్యం, అవును, ఒక రకంగా పూర్తి వైలేషను, పూర్తిగా ప్రజల సొమ్ము, పూర్తిగా అనవసరమైన భవనము, పైగా వైజాగ్కి ఒక అద్భుతమైన ప్రాకృతికమైన గుర్తింపులాగా ఉన్న ఋషికొండని అలా ధ్వంసం చేయడం. ఎన్నో ఋషికొండకి చాలా చరిత్ర ఉంది, అలాంటి చరిత్ర కలిగిన కొండని ధ్వంసం చేయడం, ఆ కొండ మీద కట్టాలనే ఆ దుర్బుద్ధి ఏంటో, ఆ దురాశ ఏంటో ఏమీ అర్థం కాని. సో వీటన్నిటి మీద విచారణ జరగాల్సిందే, ప్రతి ఒక్కరిని చర్యలు తీసుకోవాల్సిందే. తిరుపతిరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ సందీప్ గారు, వెంకటరమణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక మనం